అమెరికాలోని వైట్ హౌస్ సమీపంలో ఒక వ్యక్తి సీక్రెట్ సర్వీస్ బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించాడు. తాను యేసుక్రీస్తునని నమ్ముతూ అతను గతంలో కూడా వైట్ హౌస్ చుట్టూ తిరిగినట్లు అధికారులు గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందంలో భాగంగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం ను అమెరికాకు అప్పగించాల్సి ఉంటుందని, లేదా ఒక సురక్షిత ప్రాంతంలో దాన్ని నాశనం చేస్తారని ట్రంప్ తెలిపారు. అమెరికా సైన్యం ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని క్షిపణి లాంచ్ కేంద్రాలు, మైలు అమర్చే పడవలపై ఆత్మరక్షణ దాడులు చేసింది. కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నప్పటికీ తమ సైనికుల రక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా తన అత్యంత శక్తివంతమైన ఓరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణితో భీకర దాడి చేసింది. ఈ దాడితో కీవ్ నగరంలో భారీ నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ వచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన ఆగ్రాలోని తాజ్ మహల్, జైపూర్ లోని అంబర్ కోటను సందర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.